జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఘన విజయం సాధించడంతో పారిశ్రామిక ప్రాంతం జన సైనికులు అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతం గాజువాక ఆర్టీసీ డిపో వద్ద దుర్గా అమ్మవారి ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో 40వ వార్డు ఇన్ఛార్జి శివశంకర్, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ పిల్ల రామకృష్ణ, నాని, శ్రీను, గోవింద్, రమణ, శివ, సంతోష్, నాగమణి, బుజ్జి, జీవీఎంసీ 40వ వార్డు జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. हर भोले नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले। నమస్కారం. ఈరోజు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో 59వ వార్డులో ఉన్న డిపో దగ్గర మన జనసేన పార్టీ తరఫున 40వ వార్డులో ఉంటున్న జన సైనికులు, మరీ ముఖ్యంగా పైడి రమణ గారు పైడి రమణమూర్తి ఆధ్వర్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గెలుపు నిమిత్తం అక్కడ 100 కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ప్రజాప్రభుత్వం ఏర్పడింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నారో ప్రజలు బాగుండాలి, వాళ్ళ యొక్క భవిత బాగుండాలని అది నెరవేరిందని ఒక మనోవాంఛతో ఈరోజు మేమందరం కూడా వచ్చి ఆయన సంకల్పానికి బలం చేకూర్చాం. ఇదే విధంగా రానున్న రోజుల్లో ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ ఎంత మంచి కార్యక్రమం చేసిన 40వ వార్డు జన సైనికులకి, మరి ముఖ్యంగా రమణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. నేను కంటమరెడ్డి శివశంకర్, 40వ వార్డు అధ్యక్షుల్ని, జనసేన పార్టీ. ఈరోజు మా వార్డులో మా జన సైనికుడు మా రమణమూర్తి సంకల్పించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కలిస్తే స్వామి అమ్మవారికి వచ్చి కొన్ని ముక్కులు తీర్చుకుందని చెప్పని సంకల్పించుకున్నారు. ఆ సంకల్పం నిమిత్తం మా జన సైనికులందరూ 40వ వార్డు జన సైనికులు అందరూ కలిసి వచ్చి ఆ సంకల్పాన్ని బలానికి మేము కూడా మా చెయ్యూత అందించి ఇక్కడ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి మేమందరం కూడా ఆనందంతో అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకొని మా మొక్కులు చెల్లించడం జరుగుతుంది. ఇలాగా మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతలో మా పిల్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మేము అన్ని కూడా ఈ పశ్చిమ నియోజకవర్గంలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పని మీ అందరికీ తెలిసిపోతుంటూ సెలవు తీసుకున్నాం. జై జనసేన, జై హింద్. నా పేరు పిల్ల రామకృష్ణ, పశ్చిమ నియోజకవర్గ నాయకుల్ని, అదే విధంగా విశాఖ ఉమ్మడి జిల్లా ప్రచార కోఆర్డినేటర్ ని, అదే విధంగా పి గన్నవరానికి మొన్న ఎలక్షన్ నిమిత్తం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నాకు అబ్జర్వర్ గా కూడా వేయడం జరిగింది. ఏదైతే కూటమి ఓటమి ఉండదని ముందే చెప్పాము, ఈరోజు కూటమి సునామీని సృష్టించింది. ఆ సునామీలో ఈ వైసీపీ పతనం అయిపోయింది. ఈ రోజు మరి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ఏదైతే ప్రజాప్రభుత్వం స్థాపించిన తర్వాత ప్రజల కోసం జనసేన పార్టీ కానీ కూటమి నించుంటుంది అన్నది ఆ నిమిత్తంలో పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని, మరీ ముఖ్యంగా యువతకి ఏదైతే ఉపాధి అందట్లేదో స్థానికంగా ఆ ఉపాధి అందే విధంగా, అదేవిధంగా స్థానిక సమస్యలు ఎన్నో ఉన్న ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి ఇక్కడ ప్రజల మన్నలు పొందుతామని మరీ తెలుపుకుంటా ఉన్నాం. కార్యాచరణ అంటే ఇప్పుడు ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత మాకు మా అధ్యక్షుల వారు మరీ ముఖ్యంగా ఆదేశాలు ఏదైతే ఇస్తారో దాని ప్రకారంగా ప్రణాళిక ఉంటుంది.
స్థానికంగా అయితే మటుకు ఇక్కడ ప్రజా సమస్యల మీద మేము ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అది పెన్షన్లు అవనియండి, లేకపోతే ఇక్కడ జరుగుతున్న అరాచకాలు అవనియండి, లేకపోతే స్థానికంగా ఇక్కడ హెచ్పిసీలు కానీ ఇట్లో కానీ స్థానికులకు ఉపాధి ఏదో ఇవ్వట్లేదు, ఆ ఉపాధి వచ్చే విధంగా అన్ని రకాల పోరాటాలు చేస్తాం, ప్రజలకు అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. సార్ గతంలో జనసేన పార్టీ ఎప్పుడు ప్రజలకి అభివృద్ధికి కానీ భౌతిక కానీ కట్టుబడి ఉంటుంది. ఉపాధి మా యొక్క ఈ రోజు మోటివ్ కూడా, ఎలక్షన్ మోటివ్ కూడా యువతకు ఉపాధి కల్పిస్తామని. మరీ ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న యువత ఏదైతే వలస వెళ్ళిపోతున్నారో ఆ వలసలను ఆపడానికి ఇక్కడ స్థానికంగా ఉపాధి కల్పిస్తాం. దానికి ఆడాల ఆనంద్ గారు కానీ, లేకపోతే వైసీపీ పార్టీ కానీ, లేకపోతే అంతకుముందు ఉన్న మల్లుజీ ప్రసాద్ ఎందుకు కల్పించలేకపోయారంటే వాళ్ళ యొక్క స్వలాభాల కోసం వాళ్ళ యొక్క ట్రేడ్ యూనియన్లతో కుమ్మకేరు. మా జనసేన పార్టీ ట్రేడ్ యూనియన్ లేదు, మాది మట్టుకు ప్రజల యూనియనే మా యూనియన్. అందుకు ప్రజల కోసం నిలబడతాం, ప్రజల తరఫున థ్యాంక్ యూ. జై జనసేన. జనసేన.